భారత్లో సార్వత్రిక ఎన్నికల వేళ చైనా అవాంతరాలు సృష్టించే అవకాశం ఉందని మైక్రోసాఫ్ట్ హెచ్చరించింది. లోక్సభ ఎన్నికల వేళ ఎవరి హడావిడిలో వారుంటే సందట్లో సడమి అన్నట్లుగా కృత్రిమ భేద సాయంతో ఎన్నికలను తమకు అనుకూలంగా మార్చుకునే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేసింది. భారత్ సహా అమెరికా, దక్షిణ కొరియా ఎన్నికల్లో చైనా జోక్యం చేసుకునే అవకాశం ఉన్నట్లు మైక్రోసాఫ్ట్ హెచ్చరించింది. 2024 జనరల్ ఎలక్షన్స్ పై కీలక విషయాలు బయటపెట్టిన మైక్రోసాఫ్ట్ భారత్లో ఏఐ ప్రచారాన్ని ప్రారంభించిన చైనా, కొందరు రాజకీయ నేతల వాయిస్లతో ఫేక్ స్టేట్మెంట్, అమెరికా, దక్షిణ కొరియా ఎన్నికలను చైనా జోక్యం చేసుకునే ఛాన్స్, ఏఐతో ప్రజలను తప్పుదో పట్టించేలా చైనా ప్రయత్నాలు, ప్రపంచంలో ఈ ఏడాది 64 దేశాల్లో ఎన్నికలు, జనాల అభిప్రాయాలు మార్చాలని చైనా ప్లాన్, భారత్లో జరిగే సార్వత్రిక ఎన్నికల్లో చైనా జోక్యం చేసుకునే ప్రమాదం ఉందని మైక్రోసాఫ్ట్ సంస్థ హెచ్చరించింది. చైనాకు చెందిన హ్యాకర్లు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఎన్నికలపై ప్రభావం చూపబోతున్నారని, దానికి సంబంధించి తైవాన్ అధ్యక్ష ఎన్నికల్లో ట్రయల్ రన్ కూడా చేసినట్లు మైక్రోసాఫ్ట్ వార్నింగ్ ఇచ్చింది. భారత్లో జరగబోయే 2024 జనరల్ ఎలక్షన్స్ కి సంబంధించి మైక్రోసాఫ్ట్ కొన్ని కీలక విషయాలు బయటపెట్టింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ను ఉపయోగించి భారత్లో ఎన్నికలపై చైనా ప్రభావం చూపించబోతుందట. భారత్లోనే కాదు, అమెరికా, దక్షిణ కొరియా ఎన్నికల్లో కూడా ఇలాగే జోక్యం చేసుకునేందుకు చైనా కుట్ర చేస్తుందని తెలిసింది. ఏఐతో జనరేట్ చేసిన కంటెంట్ ని సోషల్ మీడియాలో రిలీజ్ చేస్తూ దాన్ని తప్పుదో పట్టించేందుకు ప్రయత్నిస్తుంది చైనా. అందుకోసం తైవాన్ అధ్యక్ష ఎన్నికల్లో ట్రయల్ రన్ కూడా చైనా పూర్తి చేసిందని మైక్రోసాఫ్ట్ చెబుతుంది. ఈ ఏడాది ప్రపంచంలో 64 దేశాల్లో ఎన్నికలు జరగబోతున్నాయి. అంటే ప్రపంచ జనాభాలో 49 దేశాల్లో ఎలక్షన్ జరుగుతున్నాయి. ఎన్నికల ముందే ప్రపంచంలో సగం మంది జనాభా అభిప్రాయాలను మార్చాలని, తమకు అనుకూలంగా ఉన్న నేతలకు వాళ్ళని షిఫ్ట్ చేయాలని చైనా ప్లాన్ చేస్తుంది. చైనాకు చెందిన కొన్ని హ్యాకింగ్ గ్రూపులు ఈ పనిలో బిజీగా ఉన్నట్లు మైక్రోసాఫ్ట్ ఇంటెలిజెన్స్ టీమ్ హెచ్చరిస్తున్నాయి. ఈ గ్రూప్స్ కి ఉత్తర కొరియాలోని కొన్ని టీమ్స్ కూడా సపోర్ట్ చేస్తున్నాయి. తమ దేశానికి అనుకూలంగా ఎలక్షన్ క్యాంపెయిన్ ను మార్చడానికి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చైనా ప్రచారం చేయబోతుంది. అమెరికాలో ఏడాది అధ్యక్ష ఎన్నికలు ఉండడంతో అక్కడ ఇప్పటికే క్యాంపెయిన్ మొదలైంది కూడా. భారత్ లో కూడా ఏఐ ప్రచారాన్ని చైనా ప్రారంభించినట్టు మైక్రోసాఫ్ట్ తెలిపింది. అమెరికా, తైవాన్, జపాన్, దక్షిణ కొరియాలో ఏఐ జనరేటెడ్ కంటెంట్ ద్వారా జనంలో విభేదాలు తెచ్చేందుకు చైనా ప్రయత్నిస్తుంది. అందుకోసం ఏఐతో ఆడియో కంటెంట్, పిక్చర్ రిలీజ్ చేస్తుంది. ప్రతి దేశంలో ఉండే స్థానిక సమస్యలు, వివిధ దేశాల మధ్య ఉండే ఉద్రిక్తతలను రెచ్చగొట్టేందుకు ప్రయత్నిస్తుంది డ్రాగన్ కంట్రీ. థర్డ్ పార్టీ టెక్నాలజీ సంస్థలను వినియోగించుకుంటూ ఏఐ న్యూస్ యాంకర్స్ ద్వారా తప్పుడు వార్తలను ప్రచారం చేయిస్తుంది. కొందరు రాజకీయ నేతల వాయిస్లతో ఫేక్ స్టేట్మెంట్ ఆడియోలను సర్క్యులేట్ చేస్తుంది. ఎన్నికలనే కాదు, వివిధ దేశాల్లో ప్రమాదాలకు, సంక్షోభాలకు కూడా చైనాయే కారణమైనట్లు మైక్రోసాఫ్ట్ సంచలనాలు బయటపెట్టింది. ఏడాది కెంటకీలో ఓ ట్రైన్ పట్టాలు తప్పడానికి చైనాయే కారణమట. అందుకంటే ముందు మాయులో కార్చిచ్చుకు, జపాన్లో న్యూక్లియర్ వేస్ట్ వాటర్ ప్రాజెక్ట్, అమెరికాలో డ్రగ్స్ వినియోగం, ఇలా చాలా విషయాల్లో చైనా ప్రమేయం ఉన్నట్లు మైక్రోసాఫ్ట్ తెలిపింది.